హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మా ఇల్లు కాకుండా ఇక్కడ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళండి సండే కదండీ! మా అమ్మ వాళ్ళ ఇంటికాడికొచ్చాము. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా దూరం అయితే కాదులెండి. అంటే మేము ఒక వీధిలో ఉంటే అమ్మ వాళ్ళు ఇంకో వీధిలో ఉంటారు. సరే మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే సరే అక్కడ మా అమ్మ వాళ్ళకి చాలా టెంకాయ చెట్లు ఉన్నాయండి. ఒక 3, 4 టెంకాయ చెట్లున్నాయి. వాటికి ఫుల్‌గా టెంకాయలయితే ఫుల్‌గా కాసేస్తున్నాయండి. అందులో సమ్మర్ కాబట్టి సరే టెంకాయలు కోసుకుందాం అనుకున్నాం మేము. టెంకాయలు కోయమంటాం అనేసరికి కోస్తున్నాం. ఈలోపు మా హస్బెండేమో అక్కడ గడ కడుతున్నారు కదా! అంటే చాలా హైట్‌లో ఉన్నాయి కాబట్టి వాటిని కత్తి తీసుకొని కడుతున్నాడు. ఈ కట్టే లోపల వీళ్ళిద్దరు చూడండి మీరే. ఈ పైకెక్కేసి ఇంకో చెట్టు అండి ఇది. ఇంకో చెట్టు కాడికి ఎక్కేసి దాన్ని ఇట్లా కోస్తున్నారు వాటిని. చెప్పిన మాటైతే అస్సలు వినరండి. సండే ఏమో గానీ మన మత్తయితే పోతుందసలు వీళ్ళతోటి ఏగేసరికి. చూడండి మా చిన్నోడు డాన్స్‌లేస్తున్నాడు. ఈడు చూస్తే కర్ర అతుక్కపోతా ఉన్నాడు. అసలు కుదురుగానే ఉండరండి. సండే ఏమో గానీ సండే అంత వాళ్ళతో ఏగేసరికి మనకి అసలకి ఎంత అంటే విసుగంటే విసుగు కదండి. అంత అలసిపోతున్నాం అసలు వాళ్ళతో ఏగేసరికి. కానీ అంటే ఇప్పుడు స్కూల్‌లో అంత మాత్రం వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా గ్రేట్ అండి ఎంతైనా. సరేనా అమ్మ వాళ్ళు ఇంక వచ్చేసరికి మొదలై ఇంక చికెన్ తినకూడదంటా ఉన్నారు కదండీ! అందుకని మా అమ్మ వాళ్ళు ఫిషెస్ తీసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చారు అమ్మడానికి వస్తే ఒక 2 తీసుకోకుండా మా అమ్మ చూడండి ఎన్ని ఫిష్‌లు తీసుకుందో. చాలా ఫిషెస్ తీసుకుంది. కానీ చిన్న చేపలే చాలా మంచిదండి. తింటే మనకి మంచిది, పిల్లలకి చాలా మంచిది తింటే. అంటే ఇప్పుడు చికెన్ కంటే 100 రేట్లు అంటే మనకి చేపలు చాలా హెల్తీ అండి మంచిది. ఇంకా అమ్మ తోముతోంది. ఇంకోటొచ్చి చేపలు ఆమె తీసుకొచ్చింది కదా! ఆమె చాలా ఉన్నాయి కదా! అనేసరికి ఆమె పాపం కొన్ని క్లీన్ చేసి ఇచ్చేసింది వాటిని. వాటిని కొన్ని కడిగేసేసరికి బాగా మా అమ్మ త్వరగా చేసుకుంటా ఉండింది. ఈ లోపల ఇంకా మా హస్బెండ్ ఇదిగోండి గడైతే కట్టేసారు. టెంకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో చాలా టెంకాయలున్నాయండి. ఫుల్లు టెంకాయలైతే చాలా గొల్లున్నాయి. ఇంకా మనం వెళ్ళాం కదా! ఇంక వాటినంతా దులిపేస్తాము. ఫుల్లుగా కోసేసుకుంటాము. ఇంకా టెంకాయలు తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి అది ఎప్పుడంటే తెలుసండి మా ఆయన చిన్నప్పుడు చూడండి. అంటే నేను పుట్టక ముందు ఉన్నట్టే అండి ఆ చెట్టు. 25 ఇయర్స్ నుంచి ఆ చెట్టు అట్లాగే ఉందండి. కాయలు చూడండి ఎంత బాగున్నాయి. దానికి ఫుల్లుగా కాయలు వచ్చేస్తున్నాయి. ఇంక మా హస్బెండ్ ఇక్కడ ఫుల్ కూడా ఎండుంది. కానీ ఇంక మన టెంకాయలు కావాలి కాబట్టి ఇంకా ఎండలోనే ఎక్కి కోస్తూ ఉన్నారు. అవి చిన్న కాయలండి. అంటే మామూలుగా అవి ఇంకా వాటి కొబ్బరైతే రాలేదు. రాకపోయేసరికి పగిలిపోతున్నాయి. అదిగోండి నేను చూపిస్తున్నా గదా! అక్కడ కింద పడగానే పగిలిపోయింది ఆ కాయి. ఇంక మా హస్బెండ్ వచ్చి ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కోస్తున్నాడు. ఇదిగోండి ఎట్లా పగిలిపోయింది కాయో. ఇంక దాన్ని మా నాన్నొచ్చి వాడికి మా చిన్నోడు అడిగాడు. అడిగేసరికి ఆయన కోసేసాడు. చూడండి మా చిన్నోడు గ్లాస్‌లో పోసుకొని తాగొచ్చు కదా! పోసుకొని తాగడు. కానీ చూడు ఎట్లా తాగుతాడు. ఇట్లా తాగితే అంతా కింద పైన పోసుకుంటూ కానీ ఎంతైనా అండి మన గ్లాసుల కంటే అట్లా నాకు చాలా ఇష్టం అట్లా గ్లాసుల కంటే అట్లా తాగడానికి. ఏదండి కోస్తున్నాయి లోపల కోడి పిల్లలు చూడండి. అంటే ఇప్పుడుండే తెగులు వచ్చింది కదండీ! పిల్లలన్నీ చనిపోతున్నాయండి పాపము. కానీ చాలా పిల్లలు చేసేయి అన్నీ చనిపోతూ ఉన్నాయి. మేమందరం అంత గందరగోళంగా టెంకాయలు ఇంకా కోస్తూ ఉంటే వీడు చూడండి వీడి పాడికి వీడి పనిలో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఏరా అంటే నవ్వుకుంటా కూర్చో ఉన్నాడు. బుజ్జి బుజ్జి కోడి పిల్లలు. ఇంకా చేపలైతే ఫైనల్ అవ్వలేదండి. సగం అయినట్నే ఇంక చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి చేపలు. చాలా చేపలైతే వచ్చాయండి. ఆ చేపలన్నీ అంటే అవి ఏమో చూడడానికి అన్ని ఉంటాయండి. అవి కడిగేసరికి మన నడువులు పడిపోతాయి. మా కోళ్ళు కూడా చూడండి. మా కోళ్ళు కూడా అవి కూడా కడగతాయంట చేపలని. అందుకని చేపల కాడికొచ్చాయి అవి 2 చూడండి. ఈ పని చేసుకుంటూ ఉన్నామండి. ఇది చేసిన సరే మా హస్బెండ్ అయితే కంప్లీట్‌గా అయిపోయినట్టున్నాయండి. చాలా వరకు కోసేసాడు. చాలా టెంకాయలైతే కోసాం చూడండి ఎన్ని టెంకాయలు కోసేసామో. అవన్నీ కోసాము. ఇంక కోసిన తర్వాత ఇంక అవన్నీ కొట్టాలి కదండీ! కొట్టేసరికి మా పిల్లలొచ్చి అయ్యానేమో తిరుగుతూ ఉన్నాడు. ఈడు చూడండి ఇదిగోండి ఈ లోపల వాడు ఈ తుండు అంటే తుండు అంటే ఇంక మనం టెంకాయలు కొడతాం కదండీ! దాన్ని తీసుకురావడానికి వస్తా ఉన్నాడు. మా చిన్నోడు ఉంటే ఇంట్లో హడావిడి కానీ కొంచెం హెల్ప్ కూడా బాగా చేస్తాడులేండి. మన బాబాకి కానీ అందరికీ అంటే నీట్‌గా పని చేస్తాడు. అట్లాగే తింటాడు. ఇట్లా చూడండి ఆ టెంకాయలన్నీ వేస్తూ ఉన్నాడు. ఇంకా అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ ఇదిగోండి అన్నీ పగలగొడుతున్నాడు. కింద ఏస్తా, పైన ఏస్తా, పగలగొడతా ఏస్తా ఉన్నాడండి. వరుసగా పెడతా ఉన్నాడు. వాళ్ళ డ్యాడీకి క్యాచ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వాళ్ళ డ్యాడీ ఏమో అక్కడ పేరుస్తున్నా అక్కడి నుంచి తీసుకెళ్ళి నేను పెడుతున్నానండి. మా పెద్దోడైతే హాయిగా గమ్మున కూర్చో ఉన్నాడు. ఇంక మా నాన్న నాకు కూడా కొట్టిచ్చేసాడండి. టెంకాయ కొట్టిచ్చాడు. ఇంక మద్దుకోండి కొడుతూ ఉన్నాడు. మా నాన్న అందరికీ టెంకాయలు కొట్టిస్తున్నాడు. అందరు తలా ఒక 2 టెంకాయలు తాగేసామండి. అసలకి టెంకాయలు తిననీకి అన్నం కూడా తినలేదండి. కడుపు ఫుల్ అయిపోయింది. చాలా టెంకాయ నీళ్ళు వస్తదిగోండి. నేను కూడా అట్లాగే తాగుతున్నాను. నేను వాడికి చెప్పాను. చూడండి నేను కూడా ఇది అట్లాగే తాగుతున్నాను. కానీ అట్లా తాగితే కొంచెం మంచిగా ఉంటదండి నాకు కూడా. అంటే సాటిస్ఫాక్షన్ లాగా ఉంటది. అదేంది గ్లాస్‌లో పోసి కంటే. ఇదిగో మా వాడు పెద్దోడు కూడా టెంకాయ "ఏంది మమ్మీ ఇన్ని టెంకాయ నీళ్ళు వచ్చేసాయా" అంటున్నాడు. అవి కూడా కంప్లీట్‌గా తాగలేడు వాడు. వాడు అసలు పని చేయడు. అసలు తినలేడు, తాగలేడు వాడు అసలు చూడండి. అయి కూడా తాగకుండా కొన్ని తాగేసి మళ్ళీ నలకలు అట్లా ఉంటే ఏది అసలు తినలేడు. ఈడు కొబ్బరి కొట్టించుకుంటున్నాడు మా నాన్న చేత.
వాడు అన్ని టెంకాయలన్నీ నీట్గా అట్లా పగలగొట్టేసారనుకో ఎండకి ఎండిపోతాయి కదా అని అన్నిట్లో కొబ్బరి అయితే లైట్గా అంటే ఇప్పుడు చిన్న టెంకాయలు కదండి ఇప్పుడు వస్తుంది అన్నిటిని మా నాన్న నీట్గా పగలగొట్టేసేస్తున్నాడు. టోటల్గా అయితే కంప్లీట్ చేసాను చూడండి. టెంకాయలు తాగేసాము మేము అందరం కలిసి. ఇంకా ఫైనల్గా చూడండి కోడి పిల్లలు ఉంటే వాడిని ఒడికాడికి వెళ్ళాడు. మళ్ళీ ఇది కత్తి ఒకటి పట్టుకొని ఎక్కడ టెంకాయ ఎట్ట కొడుతున్నాడు చూడండి మీరే. కుదురుగానే ఉండడండి. అదేమనంటే ఏమ్మా ఇప్పుడేం చేస్తే ఏముంది అన్నట్టుగా మాట్లాడేస్తాడు. అవన్నీ నీట్గా తీసుకువెళ్ళ మా నాన్నకి చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో. నీట్గా తీసుకెళ్ళేసి అక్కడ వేస్తూ ఉన్నారు. అంటే ఎండ పెడుతున్నారు ఆ టెంకాయలని. మా నాన్న పైకి ఇసురు కొడుతున్నాడు. వాడు చూడండి వీళ్ళిద్దరు పని చేస్తుంటే వాడు మడుకు ఒకటి సైకిల్ తొక్కోవడాలు అలాంటి పనులు చేస్తుంటారు. మా పెద్దోడైతే కొంచెం కాబట్టి కొంచెం కూడా పని అయితే అసలు ఏం చేయడు. మా నాన్నకైతే మా చిన్నవాడంటే కూడా బాగా ఇష్టం అండి మా అమ్మ వాళ్ళ ఇంటి. కానీ అంటే హెల్ప్ చేస్తున్నాడనే కదండి చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. వాడికి వాళ్ళ అంటే కొంచెం ప్రేమలు ఎక్కువగా మంచిగా ఉంటాడు వాడు. ఇక్కడ చూడండి అక్కడ మా అమ్మ ఫిషెస్ అంటే అవి తోముతుంది కదండి. తోమేసరికి చూడండి ఒక చేప అది నోట్లో మింగేస్తుందండి. అసలు ఎట్లా మింగుతుందో చేప బాడీ మొత్తం ఇంకో చేపని తీసేసి మొత్తం బాడీ మొత్తం దాని లోపలికి వెళ్ళిపోయిందండి. ఇంక మా అమ్మ పిలిచి చూడు ఇది చూడు ఎట్లా ఉందో చేప ఎట్లాగో వీడియో తీస్తున్నావు కదా తీసుకో అనింది. సరే అని చూపిస్తున్నాను. ఇదిగోండి తను తీస్తుంది మా అమ్మ తీసేసింది. దాన్ని నోరుందండి అంత చూడండి ఎట్లా ఉందో. దాని పళ్ళు అయితే అసలు భయంకరంగా ఉన్నాయి. ఇదిగో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ లోపల ఇదిగోండి వాడు వస్తూ ఉన్నాడు. వాడు కూడా ఏందని వచ్చాడు. అప్పుడు అక్కడ చూసి నేను కూడా ఇంకా అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాను అమ్మ దగ్గరికి వెళ్ళాను. చిన్న చేప ఉండేది దాంట్లో మేము ఆడుకోవడమే సరిపోతుంది. మా అమ్మ హెల్ప్ చేయడం ఏముందో కానీ అసలుకి అది కూడా ఆ చేప నాకుమా అనేసరికి వాడు కూడా తీసుకున్నాడు. ఇంకా ఆ చేపను చూపిమా నాకు అంటున్నాడు. సరేలే అని వాడికి ఇది ఆ చేప చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ తొర్రి చేప తీసుకొచ్చాడు. మా అమ్మ చూసి వాడిని భయపెడతా ఉంది. ఇదే చూడరు ఎట్లా ఉందని. ఇంకా అది చూస్తుంటాను చూడండి ఎట్లా కడతాడో. అసలు ఎట్లా కట్టాడు భలే టెక్నిక్గా చూడండి ఎట్లా కడతాడు. మా చిన్నోడు భలే తెలియగలడు చూడండి. అది దాన్ని కట్టేసి కాసేపు ఆడుకుంటున్నాడు. దాని నోరైతే చూడండి ఎంత భయంకరంగా ఉందో అండి. అసలు నాకైతే కూడా చాలా భయంగానే అనిపించింది. ఏంది ఇట్లా ఉంది అని. ఈరోజు ఈ విధంగా జరిగిందండి మా ఇంట్లో సండే అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికంటే దగ్గరేనే. ఇంకా ఒక రోజైనా అంటే రోజు ఇక్కడే ఉన్నాము. మా ఆఫ్టర్నూన్ ఇక్కడ తినండి అనేసరికి అక్కడ తిన్నాము. ఇంకా చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము నిన్న. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరికైనా హ్యాపీయే కదండి. మనం పుట్టింటికి వెళ్ళామంటే అండి అంటే రోజు వెళ్తూనే ఉంటాను అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి. కానీ ఇంకొంచెం సేపు వెళ్ళా కాబట్టి ఇంకొంచెం బాగుంది. ఇది నెక్స్ట్ అట్లాగే ఇవి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ.